గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో నిరుద్యోగులకు చేసిందేమీ లేదన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. బీఆర్ఎస్ హయాంలో డీఎస్సీ నిర్వహించలేదన్నారు. గ్రూప్ 1 పరీక్షా పత్రాల లీక్తో అభ్యర్థులకు తీవ్ర నష్టం కలిగిందన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో విజయవంతంగా గ్రూప్ 1 డీఎస్సీ నిర్వహించి నియామక పత్రాలు అందజేశామని శాసనమండలిలో తెలిపారు బట్టి. సమయంలో ఆ రిక్రూట్మెంట్ జరగపోగా ఉద్యోగాలు లేక నిరుద్యోగ యువకులంతా అల్లాడిపోయి ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకున్నారు. అధ్యక్ష, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని నోటిఫికేషన్ చేశాం. గత ప్రభుత్వ హయాంలో కూడా కొన్ని నోటిఫికేషన్ చేశారు. నోటిఫికేషన్ చేయటం అంటే రిక్రూట్మెంట్ చేయటం కాదనేది వాళ్ళ విధానాల ద్వారా స్పష్టత కూడా చూపించారు. మనకి నోటిఫికేషన్ అయితే ఇచ్చారు, కానీ పరీక్షలు కండక్ట్ చేయకుండా గాలికి వదిలేశారు. మరి నోటిఫికేషన్ ఇచ్చాము, అప్పుడు ఇచ్చారా ఇప్పుడు ఇచ్చారంటే అప్పుడే ఇచ్చారు నోటిఫికేషన్, కానీ పరీక్షలు నిర్వహించారు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అలా నోటిఫికేషన్ ఇచ్చిన పాత ఏమైనా ఉన్నా కానీ మళ్ళీ కొత్తవి కూడా కలిపి ఇమ్మీడియట్గా ఎటువంటి ఇబ్బందులు లేకుండా వాటన్నిటినీ సాఫీగా పరీక్షలు జరిగేటట్టు చేయటమే కాకుండా నియామక పత్రాలు ఇచ్చేంతవరకు కూడా కంటిన్యూస్ ప్రాసెస్ చేసుకుంటూ వచ్చాము. దానికి ఈ గ్రూప్ 1 సంబంధించి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా నోటిఫికేషన్ ఇచ్చి పరీక్షలు పోతూ ఉంటే కొద్దిమంది కావాలని ఆ 10 సంవత్సరాల్లో లాగానే ఈసారి కూడా గ్రూప్ 1 పరీక్షలు జరగకుండా ఉండాలనేటువంటి ఉద్దేశంతో కొద్దిమంది కోర్టుకు పోయి దాన్ని ఆపటం కోసం కూడా ప్రయత్నం చేశారు. కానీ అలా జరగకుండా మేము చాలా స్పష్టంగా మీ ఇచ్చిన ప్రకారం డేట్ ప్రకారం కంపల్సరీ జరుపుతామని చెప్పి జరపటం అయింది. పరీక్షలు మీ అందరికీ తెలిసిందే. గ్రూప్ 1 సంబంధించి ఉన్నటువంటి ఖాళీలకు సంబంధించి 563 పోస్టులకి గ్రూప్ 1 పరీక్షలు ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేశాం. అట్లాగే డిఎస్సి సంబంధించి కూడా గత 10 సంవత్సరాల్లో ఒక్క డిఎస్సి కూడా చేయలేదు. దానికి సంబంధించి 11,062 పోస్టులకి డిఎస్సి కండక్ట్ చేయడమే కాకుండా 10,006 మందికి సెలక్షన్ సంబంధించిన కాగితాలు కూడా ఇచ్చేసి అపాయింట్మెంట్ ఆర్డర్స్ కూడా ఇచ్చి ముందు తీసుకుని వెళ్ళాం. ట్రాన్స్పరెంట్గా ఎక్కడ ప్రశ్నాపత్రాలు లీక్ కాకుండా, ఎక్కడ మాల్ ప్రాక్టీస్ జరగకుండా చాలా ట్రాన్స్పరెంట్గా జరిగేటట్టుగా మా ప్రభుత్వం